ఎంపీ భరత్ గారిని నోరు ఇప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు ఇప్పే పరిస్థితి లేదు. రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 13 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న కాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు డివిజన్ జమ్మూ సంబంధించి. 6 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన డిపిఆర్ గాని గెజిట్ నోటిఫికేషన్ గాని పాలనా యంత్రాంగం గాని పరిపాలన స్టార్ట్ అయిపోయింది. జమ్మూలో 6 నెలలు జరిగితే 6 నెలలు ప్రారంభమైతే 13 సంవత్సరాలైనా సరే ఇక్కడ అధిగతి లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు కూడా ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీంతో పాటు కార్మిక సంక్షేమానికి సంబంధించి స్కీమ్ వర్కర్స్ ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, మాకు అధికారం ఇవ్వండి, మీకు జీతభత్యాలు పెంచుతామని చెప్పన్నారు. కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి కష్టం కల్పిస్తామని చెప్పన్నారు.